హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి. చలో చార్మినార్. సరదాగా చార్మినార్ సైడ్ స్టార్ట్ అయ్యానండి. ట్రాఫిక్ గోల గోల అంతా ఓకే. ఫైనల్లీ చూడండి, ఐఎమ్ రీచింగ్ టు చార్మినార్, టువర్డ్స్ టు చార్మినార్. షాపింగ్ ఏరియా అంతా హడావిడి ఉంది. ఎవ్రీ బర్త్డే ఇంట్లోనే ఉంటూ పార్టీస్ చేసుకుంటూ ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్తూ లేకపోతే ఇలాంటివే చేస్తూ ఉంటాం కదా. సో ఈసారి అంటే పెద్దగా ఏం బర్త్డే చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఏం లేదు. బర్త్డే వీడియో అంటే పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ లేకపోతే నేను ఏదేదో చేసేసాను అని అనుకోకండి. ఏం లేదు, జస్ట్ ఆ నార్మల్ ఐడియానే బెడ్షీట్స్ని బయట బెగ్గర్స్కి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేద్దామనే ఐడియా అండి. సో ఇంకా నేను డిస్ట్రిబ్యూట్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయా. అందుకనే చార్మినార్ వైపు అడుగులేసా. వచ్చేసామండి ఎంఏ హ్యాండ్లూమ్ సెంటర్. ఇక్కడ చూడండి, అన్ని కార్పెట్స్, బెడ్షీట్స్, వులెన్ బ్లాంకెట్స్, హ్యాండ్లూమ్స్, గూడ్స్ అన్నీ ఉంటాయి హోల్సేల్కే. సో నేను ఈ హోల్సేల్ షాప్కి తీసుకుందామని వచ్చాను. చాలా తక్కువ ప్రైస్కే వచ్చిందండి నాకు. ఈ 2 ప్యాక్స్ ఆఫ్ బండిల్స్, 10 ప్యాక్స్ ఆఫ్ 2 బండిల్స్ తీసుకున్నాను. 20 బెడ్షీట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని. జస్ట్ 3500 రూపీస్ అయిందండి అంతే. సో నాకు మంచిగా అనిపించింది డిస్ట్రిబ్యూట్ చేద్దామనేసి ఐడియాలో. సాటిస్ఫాక్షన్ వస్తుందండి మంచిగా. ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తుంటే మంచిగా సాటిస్ఫై అయ్యాను. వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేశారు రీజనబుల్ ప్రైస్కి ఇచ్చి. సో హ్యాపీ ఉంది. ఇంకా స్టార్ట్ చేసా. మన బర్త్డే షాపింగ్కి డ్రెస్సెస్, జ్యువెలరీ, చెప్పల్స్ వీటన్నిటి కోసం ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసుకుంటే దానికి ఒక 3-4 days మనము స్పెండ్ చేస్తాం కదా షాపింగ్ కోసం. సో ఆ షాపింగ్ అంటే అన్ని టేస్ట్ చేసే షాపింగ్ కన్నా జస్ట్ ఇలా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఈ షాపింగ్ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకి బర్త్డే మీద. సెర్చ్ చేయడం స్టార్ట్ చేశానండి. ఒక తాతయ్య కనిపించాడు, ఇంకా ఇద్దామని వెళ్ళాను. కావాలని అడిగాను. లేవమ్మ బెడ్షీట్ అదే ఉంది అన్నారు. సరే అనేసి ఇచ్చా, తీసుకున్నారు. అలా అనేసరికి నాకు భలే అనిపించింది. ఇంకా అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నారు. అదిగో ఇక్కడ ఒక అమ్మమ్మకి ఇచ్చాను, అక్కడ అంటే అందరిని అడుగుతున్నా. మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినొద్దు కదా, వాళ్ళకి కావాలో లేదో అడిగే ఇస్తున్నా. ఇక్కడ ఒక అమ్మమ్మకి ఇచ్చేసా. అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నారు. ఇంక ఇవ్వడం స్టార్ట్ చేశానండి. ఈ తాతయ్యకి ఇచ్చాను. ఈ తాతయ్యతో కాసేపు మాట్లాడాను కూడా. సో అక్కడే ఉంటాడట. మనీ కావాలి అని అడిగాడు, కానీ నేనేం క్యారీ చేయలేదు. ఇక్కడ ఒక తాతయ్య కనిపించాడు, అతనికి ఇచ్చేసా. ఇంకా అట్లా ఇచ్చానండి, కానీ దొరకడం కష్టమే అయ్యారు. యా, బర్త్డే హడావిడి స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా వీళ్ళందరూ నా బర్త్డే కోసమే వస్తున్నారు, నా కోసం వెయిట్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళంతా. సో ఇంకా స్టార్ట్ చేసాము. ఎక్కడ కట్ చేస్తే ఏముందండి, అలా అందరు నా యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్తున్నారు. సో అందరు వీడియోలో పడతారు అనగానే అందరూ హాయ్ చెప్తున్నారు. పిచ్చి ఉన్నారని సిగ్గుపడుతున్నారు. కాకపోతే అదిగో చూడండి, థ్యాంక్స్ అండి. అందరు హాయ్ చెప్తున్నారు. అదిగో వీళ్ళిద్దరు మెయిన్ హీరోస్ హాయ్ చెప్తున్నారు. ఇంకో హీరో ఇంకొక హీరో కేక్ ఓపెన్ చేస్తున్నాడు. కేక్ కట్ చేద్దామని. బర్త్డే నాదైతే వాళ్ళు కట్ చేస్తారట. ఏదో ఒకలాగా నేనే కట్ చేశాను లేండి. కాకపోతే కేక్ ఓపెన్ చేయడానికి వీడియోలో పడతాడు కదా అని వచ్చాడు. చేశానండి. టైం అవ్వలేదు కానీ వెయిట్ చేస్తున్నాను. ఏదో ఒకటి సర్దుతూ ఉన్నా. టైం అయ్యాక నేనే ఫైర్ ఆన్ చేసుకొని నేనే హ్యాపీ బర్త్డే చెప్పుకొని నేనే సెలబ్రేట్ చేసుకుంటాను. అయిపోయింది కదా, ఎవరి బర్త్డే వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటే ఆ కిక్కే వేరప్ప. గ్యాంగ్లో ఎవరికి వీడియో సరిగ్గా తీయడం రాకపోతే ఎంత బాధగా ఉంటుంది తెలుసా. కాసేపు ఏమో హారిజెంటల్లో పెడతారు, కాసేపు ఏమో వర్టికల్లో పెడతారు. చూడండి నా వీడియో కాసేపు హారిజెంటల్కి, కాసేపు వర్టికల్కి వెళ్ళి ఎంత పిచ్చి అవుతుంది. ఎడిట్ చేసుకోలేదు, చచ్చిపోయాను సార్. ఏంటో అది చూడండి. అమ్మయ్య, వెళ్ళవడానికి స్టార్ట్ అయిందండి. సెకండ్స్ ఉన్నట్టుంది, అందుకే ముందుకు వచ్చి ఆన్ చేశారు. ఇక నేనే చేసుకుంటా అంటే పాపం ఎందుకులే బర్త్డే పాపతో చేపిద్దాం అనేసి ఫైర్ చేశారు. అమ్మయ్య, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. ఏదో ఒకటిలేండి, అట్లా చేస్తే హీరోయిన్ అనే ఫీలింగ్ వస్తుంది కదా, అట్లాంటి పార్టీస్ చేస్తే. ఈ బర్త్డే వీడియో ఏమో కానీ కేక్ మీద అయితే చాలా మొత్తం కన్నంతా కేక్ మీదే ఉంది. కేక్ మంచి యమ్మీగా ఉందండి, మస్తు డిలీషియస్గా ఉంది. వేసుకునే పాత డ్రెస్సులు మళ్ళీ వాటిని పిచ్చి చేయొద్దని చెప్తున్నాం. నేనేం డ్రెస్ షాపింగ్ చేయలేదండి, అందుకని ఇవి ఆల్రెడీ కొనేసినవే. ఎప్పుడు కాకపోతే ఒకసారి కూడా వేసుకోలేదు, అందుకని ఈరోజు వేసుకున్నా. అయ్యా బాగుంది కదా. ఎవరికి కావాలని అడిగితే ఎవరు వస్తలేరు, నాదే బర్త్డే కదా. సో నేనే తిన్నా. కేక్ అయితే అద్దరిపోయింది, మంచిగా ఉంది. ఇంక అందరిని ఒక్కొక్క